ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ప్రకటించడం వల్ల 5 కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, వెంటనే బేషరతుగా ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ ఉద్యోగ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కె రామచంద్రమూర్తి, జెటి రామారావు అన్నారు. నేడు విశాఖలోని జేఏసీ కార్యాలయంలో ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తీరు మారుకుంటే వారి ఇల్లు, కార్యాలయాల ఎదురుగా నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చేసే స్థాయికి వచ్చింది. ఈ ప్రాంత ప్రజల మనోభావం దెబ్బతీసే విధంగా చేసిన ఈ ప్రకటన వెనక్కి తీసుకోకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ నాయకుల ఇళ్ల ముందు, కార్యాలయాల ముందు కూడా మేము ఆందోళనకు సిద్ధంగా ఉన్నాం. ఏపీ ప్రయోజనాలు కాపాడే విధంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఏపీ ప్రత్యేక హోదా ప్రకటిస్తామని స్పష్టంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్